వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టుల్లో బ్యాంకులు, రాష్ట్రాలు ప్రతిభావంతమైన భాగస్వామిగా ఉండేందుకు రోడ్ మ్యాప్ సూచించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని అజయ్ బంగా హామీ ఇచ్చారు. జినోమ్ వ్యాలీలోని వివినెంట్ ఫార్మా కేంద్రం విస్తరణకు, ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటుకు కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ ముందుకొచ్చింది. తెలంగాణలో వెలుగు చూసిన కమర్షియల్ ట్యాక్స్ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆయనతో పాటు ఈ కేసులో బలంగా పేరు వినిపిస్తున్న వారందరికీ కూడా త్వరలో నోటీసులు వెళ్తాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించే అంశాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని చంద్రబాబు చెప్పారు. అది సాధ్యం కాకపోతే రియంబర్స్మెంట్ ఇస్తామని ప్రకటించారు. చేనేత శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో ఆయన చేనేత చీరలను కొనుగోలు చేశారు. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ కూడా ధరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15న ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు గోల్కొండ కోటలో సీఎం రేవంత్ జెండా ఎగురవేసిన తరువాత సీఎం బైరాకు వెళ్తారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను ప్రారంభిస్తారు. తరువాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో 15 రోజుల్లో 5 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. మిస్ అయిన వారంతా కూడా అమ్మాయిలే కావటం పలు అనుమానాలకు తావిపిస్తుంది. స్థానిక యువకులు తీరు కూడా అనుమానాలకు దారితీస్తోంది. అయితే స్పోర్ట్స్ బైకులను స్కూళ్లు, కాలేజీల దగ్గర యువకులు విన్యాసాలు చేస్తున్నారు. వారే అమ్మాయిలను అట్రాక్ట్ చేస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 10వ తేదీన వాయనాడులో పర్యటించబోతున్నారు. ప్రత్యేక విమానంలో కూనూరు వెళ్లబోతున్నారు. ఆయన కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారు. తరువాత ఈ ఘటన నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో ఆవాసం పొందుతున్న వారిని పరామర్శిస్తారు. ఇక వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనిస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అల్లర్ల కారణంగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లడంతో సైన్యం నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఖమ్మంలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారత స్టార్ రెస్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. కుస్తీ తనపై గెలిచిందని, తాను ఓడిపోయానని ఆమె ట్వీట్ చేశారు. అభిమానులను కలలను విచ్ఛిన్నం చేశానని, తనను క్షమించాలని, ఇంకా పోరాడే బలం తనకు లేదని భావోద్వేగానికి గురయ్యారు. శ్రీలంకతో జరుగుతున్న 3వ వన్డేలో భారత్ 110 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ 35, సుందర్ 30, కోహ్లీ 20, పరాగ్ 15 మాత్రమే చేసి 2 అంకెల పరుగులు నమోదు చేశారు. మిగిలిన వారంతా కూడా ఘోరంగా విఫలమవడంతో భారత్ కేవలం 138 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. శ్రీలంకలో వెళ్లలాగే 5 వన్డర్సాయి 2, దీక్షణ 2 వికెట్లతో రాణించారు. ఇక ఈ ఓటమితో శ్రీలంక 0-2 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది.